డ్రైనేజ్ కాలువను స్వయంగా క్లీన్ చేసి దోమల మందు ఫాగ్ మిషన్ ద్వారా కొట్టిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి 5 వార్డులను ఒక యూనిట్ గా తీసుకుని డ్రైనేజ్ తో పాటు 5 వార్డులను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడమే ముఖ్య ఉద్దేశం. శానిటేషన్ సిబ్బందితో పాటు ఉమ్మడి ప్రభుత్వ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం ఒక విశేషం. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ పట్టణం మొత్తాన్ని వారం రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడమే శానిటేషన్ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం. కొంచెం సైడ్కి రా. నర్సాపేట పట్టణంలో శానిటరీ వారోత్సవాలు మొదలు పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా కొట్టాకిరణ్ గారు, క్రాంతి కుమార్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి శానిటరీ వారోత్సవాలు పాల్గొనడం జరిగింది. మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థిగా అరవింద్ బాబు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా శానిటరీ డ్రైవ్ కార్యక్రమంలో 1-2 మరి మ్యాసివ్ డ్రైవ్ తీసుకున్నాం. కాలువలు శుభ్రం చేయటం, వాటర్ సప్లై ఇవ్వడం కానీ, అక్కడ మరి వేస్ట్ లిఫ్టింగ్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి దాదాపు 5 వార్డులు కలిపి 1000 మంది దాకా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 7 రోజుల్లో నర్సాపేట పట్టణం అందంగా తీర్చిదిద్దుతాము. మరి గడిచిన 5 ఏళ్లుగా మరి పట్టణం వాటర్ సప్లై లేదు, రోడ్లు కూడా బాగాలేవు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు మ్యాసివ్ డ్రైవ్ రాష్ట్రం మొత్తం కూడా మొదలుపెట్టడం జరిగింది. చెప్పమని చెప్పారు. ఈ డ్రైవ్ లో మేము నర్సాపేట పట్టణాల్లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ఈ కార్యక్రమానికి శానిటరీ కూడా కొట్టాకిరణ్ గారు, క్రాంతి కుమార్ గారు, నల్లగొండ గారు, చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి విజయవంతం చేస్తారు. ముఖ్యంగా ప్రతి మీడియా సోదరులందరూ కూడా దగ్గరుండి ఎక్కడ ఏ ప్రాంతం బాగాలేదు మాకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే తెలియజేస్తారో ఆ తెలియజేసిన గంటలోనే 1 అవర్లోనే మేము వేస్ట్ లిఫ్టింగ్ కానీ, కాలువలు శుభ్రం చేయడం కానీ, మరి మంచినీళ్ళ మరమ్మతులు ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తున్నాం. కాబట్టి మీడియా మొత్తులకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రెండోది శానిటరీ వర్కర్స్ కి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం.